హాయ్ హలో అండి. ఈరోజు మనం 6th గ్రేడ్లో ప్లేయింగ్ విత్ నెంబర్స్ చాప్టర్ ఉంది కదా, ఆ చాప్టర్లో మనము ఎక్సర్సైజ్ 3.1లో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 2, by 3 and by 6? ఫస్ట్ వన్ 321 729. 321 729. హియర్ ఇక్కడ వచ్చేసి ఈ నెంబరు 2తో కానీ 3తో కానీ 6తో కానీ డివిజబుల్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలండి. సపోజ్ 36 డివైడెడ్ బై 3 ఇలా ఇచ్చారనుకోండి. ఇది వెరీ స్మాల్ నెంబర్ కదా. 3 1 జా 3 1 జా 3 1 జా 3 2 జా 12 వస్తుంది. ఇలా స్మాలర్ నెంబర్ అయితే మనం డివిజన్ చేస్తాం. అలాగే ఇలా బిగ్గర్ నెంబర్ ఇచ్చి మనకు ఇది డివిజబుల్ అవుతుందా లేదా అని చెప్పినప్పుడు మనము దీనికోసము కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. ఈజీగా మనము విత్ ఇన్ లెస్ టైంలో ఎలా చేయాలో ఇప్పుడైతే నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి డివిజబిలిటీ బై 2. ఒక బిగ్గర్ నెంబరు 2తో డివిజబుల్ అవుతుందా లేదా అని ఏదైనా ఇచ్చారనుకోండి ఇలాగా, అప్పుడు ఎలా ఈజీగా చేయగలమో మనం ఇప్పుడు చూద్దాము. ఇఫ్ యూ హ్యావ్ 0 2 4 6 8 దీస్ నెంబర్స్ ఇన్ వన్స్ ప్లేస్, which place? Ones place. These numbers in ones place, then that is even number. All you know, right? Suppose this is 378. In ones place, which number is there? 8. Means this is even number. All even numbers are divisible by 2. Here ones place the number is 8. All even numbers are divisible by 2. ఇక్కడ చూడండి, వన్స్ ప్లేస్లో వచ్చేసి 0 2 4 6 8. ఈ ఈవెన్ నెంబర్స్ ఏవైనా సరే వన్స్ ప్లేస్లో ఉన్నాయంటే ఆ టోటల్ నెంబర్ ఏమవుతుంది? డివిజబుల్ బై 2 అవుతుంది. ఎందుకంటే ఈ వన్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంటే అప్పుడు ఆ నెంబర్ ఏదైనా సరే మనకు డివిజబుల్ అవుతుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఇలా నెంబర్ ఇచ్చారనుకోండి, హయ్యర్ నెంబర్ ఇచ్చారు. ఇలా హయ్యర్ నెంబర్ ఇచ్చినప్పుడు ఇది 2తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలంటే మనం ఎంటైర్ నెంబర్ చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఇక్కడ వన్స్ ప్లేస్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో అది ఈవెన్ నెంబర్ కనుక అయ్యి ఉంటే కంపల్సరీ అది ఏమవుతుంది? 2తో అనేది డివిజబుల్ అవుతుంది. డివిజబుల్ బై 3 అనే రూల్ వచ్చేసి ఇది చాలా అంటే చాలా ఈజీ. ఇప్పుడు సపోజ్ ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 37849 ఈ నెంబర్ తీసుకున్నాం మనం. ఇక్కడ ఈ డివిజబుల్ బై 3 అనేది చెక్ చేయాలంటే మనం ఈ నెంబర్ యొక్క డిజిట్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని సమ్ చేయాలి. 3 + 7 + 8 + 4 + 9 + 6. హౌ మచ్ ఇట్ విల్ కమ్? 10 18 22 31 37. ఇది ఇప్పుడు 37 అనేది 3తో డివిజబుల్ అవుతుందా? మనకి డివిజబుల్ కాదు. కాబట్టి ఈ నెంబర్ అనేది మనకి ఏమవుతుంది? 3తో డివిజబుల్ కాదు. ఇప్పుడు ఇక్కడ మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. $5,46,321 ఈ నెంబర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు నేను. మనం డివిజబుల్ బై 3 అవుతుందా లేదా చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజబుల్ బై 3, దెన్ ద నెంబర్ ఈజ్ ఆల్సో డివిజబుల్ బై 3. ఎప్పుడైతే మనం దీని యొక్క సమ్ అనేది 3తో డివిజబుల్ అవుతుందో అప్పుడు ఈ నెంబర్ కూడా ఏమవుతుంది? 3తో డివిజబుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేద్దాం. 5 + 4 + 6 +
3 ప్లస్ 2 ప్లస్ 1. ఇక్కడ టోటల్ వచ్చేసి ఇప్పుడు ఇది ఏమవుతుంది 21 అవుతుంది. 21 ఈజ్ డివిజబుల్ బై 3 ఆర్ నాట్? 3తో డివిజబుల్ అవుతుందా లేదా? 21 3తో డివిజబుల్ అవుతుంది. 3 1 జా 3 7 జా. ఇక్కడ 3తో 21 అనేది డివిజబుల్ కావడం వల్ల ఎప్పుడైతే ఒక నెంబర్ యొక్క సమ్ము దాంట్లో ఉన్న డిజిట్స్ సమ్ అయితే 3తో డివిజబుల్ అవుతుందో ఈ టోటల్ నెంబర్ కూడా 3తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి divisibility by 6. If any number, suppose we are taking one number here, 3732. If any number is divisible by 2 and 3, then that the number is divisible by 6. ఇప్పుడు ఏదైనా సరే ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఆ నెంబరు 2తో కానీ 3తో కానీ డివిజబుల్ 2 and 3 బోత్ రెండింటితో డివిజబుల్ అయితే ఆ నెంబర్ ఏమవుతుంది? ఖచ్చితంగా 6తో డివిజబుల్ అవుతుంది. ఇప్పుడు 2తో డివిజబుల్ కావాలంటే మనం ఏంటి రూలు? ఈ వన్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉండాలి. ఈవెన్ నెంబర్ ఉంటే 0 2 4 6 8 ఈ నెంబర్స్లో ఏది ఉన్నా కూడా ఆ ఫుల్ నెంబర్ అనేది 2తో డివిజబుల్ అవుతుంది మనకి. అంటే ఏమైనా అర్థము? ఇప్పుడు ఇదంతా ఇక్కడ వచ్చేసి ఈ నెంబర్ వచ్చేసి 2తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇంకో 3తో చూద్దాం. 3 అంటే ఏంటి? ద సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఈ డిజిట్స్ యొక్క సమ్ము 3తో డివిజబుల్ అయితే ఆ నెంబరు 3తో డివిజబుల్ అవుతుంది కదా. ఇప్పుడు దీని యొక్క సమ్ చూద్దాం. 3 ప్లస్ 7 ప్లస్ 3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 10 13 15. దీని యొక్క టోటల్ వచ్చేసి ఏమైంది? 15 వచ్చింది. హౌ మచ్? 15. 15 ఈజ్ డివిజబుల్ బై 3 అండ్ 3 1 జా 3 5 జా. ఇక్కడ ఏమవుతుంది? 15 అనేది 3తో డివిజబుల్ అవుతుంది. అంటే ఈ నెంబర్ వచ్చేసి 2తో డివిజబుల్ అవుతుంది, 3తో కూడా డివిజబుల్ అవుతుంది. బోత్ రెండింటి నెంబర్స్తో డివిజబుల్ అయినప్పుడు ఆ నెంబర్ ఏమవుతుంది? 6తో కూడా మనము సిక్స్తో కూడా డివిజబుల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడైతే మనం ఫస్ట్ క్వశ్చన్లోని 4 ప్రాబ్లమ్స్ అయితే రాసుకున్నాము. ఇప్పుడు చూడండి, 2తో డివిజబుల్ కావాలి అంటే ఏమైంది? వన్స్ ప్లేస్లో నెంబరు ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. వన్స్ ప్లేస్లో నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అయినా లేదో చెప్తాం. ఇప్పుడు ఈ నెంబర్ వన్స్ ప్లేస్లో ఏముంది? 9 ఉంది. అంటే 2తో డివిజబుల్ కాదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏమైంది? వన్స్ ప్లేస్లో 2 ఉంది. అంటే ఇది కంపల్సరీ ఏమవుతుంది? 2తో డివిజబుల్ అవుతుంది. ఇక్కడ కూడా వన్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఈ నెంబర్ అనేది కూడా 2తో డివిజబుల్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 4 అంటే ఈవెన్ నెంబర్ కదా, కాబట్టి ఈ 4th దానిలో కూడా ఇది ఏమవుతుంది? 2తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ నెంబరు 3తో డివిజబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలంటే ఏమనుకున్నాం? మనము సమ్ చేయాలి. సమ్ చేస్తే అది 3తో డివిజబుల్ అవుతుందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, 3 2 1 7 2 9. దీని యొక్క సమ్ వచ్చేసి 3 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 7 ప్లస్ 2 ప్లస్ 9. దీని సమ్ ఎంత అవుతుంది? 5 6 13 15 24. ఈ డిజిట్ యొక్క సమ్ ఎంత వచ్చింది? 24. 24 అనేది 3తో డివిజబుల్ అవుతుంది కదా, కాబట్టి ఈ నెంబర్ వచ్చేసి ఏమవుతుంది? 3తో అనేది డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ మనం ఈ నెంబర్ చెక్ చేద్దాం. 197 232 1 ప్లస్ 9 ప్లస్ 7 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 2. దీని సమ్ ఎంత అవుతుందో చూద్దాం. 10 17 19 20 22 24. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ నెంబర్ వచ్చేసి కూడా 3తో డివిజబుల్ అవుతుంది కాబట్టి ఈ సెకండ్ నెంబర్ అనేది కూడా 3తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క టోటల్ 972 132 9 ప్లస్ 7 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 3 ప్లస్ 2. ఇక్కడ దీని టోటల్ ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు 16 18 19 22 24.
అంటే ఇక్కడ ఈ నెంబర్ వచ్చేసి ఏమైంది మళ్ళీ 24 వచ్చింది. అంటే ఈ నెంబర్ కూడా మనకి ఏమవుతుంది 3తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ నెంబర్ అనేది 3తో డివిజబుల్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేద్దాం. 1790184. 1 + 7 + 9 + 0 + 1 + 8 + 4. దీని టోటల్ ఏమవుతుంది 8 + 9 17 18 22 30 అనేది 3తో డివిజబుల్ అవుతుంది కదా. అంటే ఈ నెంబర్ కూడా వచ్చేసి ఏమవుతుంది 3తో డివిజబుల్ అవుతుంది. ఈ నెంబర్ 2తో డివిజబుల్ అయింది, 3తో డివిజబుల్ అయింది. ఇప్పుడు ఈ 4 నెంబర్స్లో 6తో ఏ నెంబర్ డివిజబుల్ అవుతుంది లేదో చెక్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఏమైంది 2తో డివిజబుల్ అవ్వలేదు, కానీ 3తో డివిజబుల్ అయింది. బోత్ 2తో 3తో ఎప్పుడైతే డివిజబుల్ అవుతుందో అప్పుడే ఏమవుతుంది 6తో కూడా డివిజబుల్ అవుతుంది. కాబట్టి ఇది 6తో డివిజబుల్ అవ్వదు. ఇక్కడ ఈ నెంబరు 2తో డివిజబుల్ అయింది, 3తో డివిజబుల్ అయింది. అంటే 6తో కూడా మనకి డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఈ నెంబర్ కూడా వచ్చేసి ఏమి 2తో డివిజబుల్ అయింది, 3తో డివిజబుల్ అయింది. అంటే 6తో కూడా ఈ నెంబర్ అనేది డివిజబుల్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ నెంబర్ 2తో డివిజబుల్ అయింది, 3తో డివిజబుల్ అయింది. అంటే 6తో కూడా డివిజబుల్ అవుతుంది. అలా ఈజీగా ఒక బిగ్గర్ నెంబర్, చాలా పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు డివిజబుల్ అవుతుందా లేదా అన్నప్పుడు ఈ 2తో కానీ 3తో కానీ 6తో కానీ ఎలా ఈజీ మెథడ్ అన్నమాట, ఎలా డివిజబుల్ అవుతుంది అనేదాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాము. మన నెక్స్ట్ వీడియోలో 5తో కానీ 10తో కానీ డివిజబుల్ అవ్వాలి. ఇక్కడ చూడండి సెకండ్ ప్రాబ్లం చూడండి. డిటర్మిన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 5 and 10. 5తో 10తో డివిజబుల్ అవ్వాలి అంటే ఏం రూల్స్ ఉన్నాయి, అవి డివిజబుల్ అవుతాయా లేదా ఈ నెంబర్స్ అనేది చెక్ చేసుకోవాలంటే మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది నా వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.